ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా చెప్పినటువంటి కర్మయోగం అనేటువంటి దాన్ని ఆ రోజు భక్తులు బాగా పట్టుకోగలిగారు. కర్మ రెండు రకాలు, ఒకటి అకర్మ, రెండు సుకర్మ. సుకర్మలు చేస్తున్నప్పుడు కర్మయోగంలోకి మనం అడుగు పెడతాం. ఆ కర్మయోగంలోకి అడుగుపెట్టిన తర్వాత మనం చేసేటువంటి ప్రతి పని మనకు మహాద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కర్మయోగం ఎంత గొప్పదంటే ఆ కర్మయోగం ద్వారానే సద్గురువును మనం అర్థం చేసుకోగలుగుతాం. కేవలము ఆధ్యాత్మిక మార్గంలోనే కాదు, కర్మయోగాన్ని అనుభవిస్తున్నటువంటి వారు చేసేటువంటి ప్రతి పనిలో నిబద్ధత ఉంటుంది, ప్రతి పనిలో నిజాయితీ ఉంటుంది. నీవు దేనికోసం పనిచేస్తున్నావు, ఎవరి కోసం పనిచేస్తున్నావు, నీ లక్ష్యం ఏమిటనేటువంటిది కర్మయోగం మనకు దర్శింపజేస్తుంది. అటువంటి కర్మయోగాన్ని సాధించినటువంటి వారు, ఆ కర్మయోగ మార్గంలో ఉన్నటువంటి వారు నిజమైనటువంటి అదృష్టవంతులు. బాబా యొక్క వైభవము, వారి మహత్తు ముందుకు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఆనాటి భక్తులు ఉన్నటువంటి కర్మయోగం అనేటువంటి మార్గం. బాబా వద్దకు వచ్చిన తర్వాత తమ కర్తవ్యం ఏమిటి, తమ బాధ్యత ఏమిటి అని చెప్పి ఆ రోజు వారు గుర్తెరిగి ఉన్నారు. భక్తుల యొక్క కర్మయోగమే బాబా యొక్క మహత్తు, వారి యొక్క కీర్తి పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా తన కీర్తిని, తన మహత్తును వ్యాప్తింపజేసుకోవడానికి తనకు తానుగా ఏ ప్రయత్నము చేయలేదు. ఆ రోజు తనను ఆశ్రయించినటువంటి భక్తులు అనుసరించినటువంటి కర్మయోగము, సుకర్మల వల్లనే బాబా యొక్క కీర్తి, వైభవము ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యోగులు, అనేక మంది సాధువులు, సద్గురువులు, సత్పురుషులు అనేక మంది వచ్చారు. వారి యొక్క ప్రభావము, వారి యొక్క వైభవము ఆయా కాలాలకు మాత్రమే పరిమితమైపోయింది. కొంతమంది సత్పురుషుల యొక్క ప్రభావం కొంత మేరకు కొనసాగుతున్నప్పటికీ కూడా శ్రీ సాయిబాబాకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైభవం మరే సత్పురుషుడికి, ఏ సద్గురువుకు లేదనడంలో అతిశయోక్తి లేదు. ఈరోజు బాబా వైభవము ప్రపంచవ్యాప్తమైంది. ప్రపంచంలో ఏ మూలను చూసినా, ఏ దేశంలో మనము తడిమినా బాబా యొక్క ఉనికి, బాబా నామస్మరణ, బాబాను ఆరాధించేటువంటి జీవులు తప్పకుండా మనకు కనబడతారు. ఏ దేశమైనా సరే, ఏ ప్రదేశమైనా సరే బాబా నామం వినిపించినటువంటి నేల ఈరోజు ప్రపంచంలో లేదు. అంతగా వ్యాప్తి చెందడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు భక్తులు తమ బాధ్యతను ఎరగడం వల్ల. బాబా ఎప్పుడూ ఒక విషయం చెప్పేటువంటి వారు ఆ రోజు భక్తులకు, మీ యొక్క ఆలోచనలు, పనులు నా కొరకే వినియోగించండి, నేను మీరు పిలిచిన వెంటనే పలుకుతాను. కేవలం నేను కోరుకునేటువంటిది మీ భక్తి ప్రేమలు మాత్రమే అని చెప్పి బాబా చెప్పేటువంటి వారు. అందుకనే ఆ రోజు భక్తుల్లో బాబా పట్ల అంత నిబద్ధత, అంత కమిట్మెంట్ ఉండేది. కేవలం ఆ రోజు భక్తుల జీవితాల్లో ఆధ్యాత్మికపరమైనటువంటి బాబా పట్ల భక్తి శ్రద్ధలు మాత్రమే కాదు, వారు చేసేటువంటి నిత్యకృత్యాల్లో కూడా బాబా యొక్క స్మరణ ఉండేది. బాబా యొక్క ఉనికిని వారు చేసేటువంటి లౌకిక విషయాల్లో కూడా చూసేటువంటి వారు. అందుకనే ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా వారు చేసేటువంటి పనుల్లో, వారు నిర్వర్తించేటువంటి బాధ్యతల్లో బాబా యొక్క ఉనికిని చూసేటువంటి వారు ఎప్పుడూ కూడా బాబా తమతో ఉన్నారనేటువంటి స్పృహను వాళ్ళు కలిగి ఉండేటువంటి వారు. మనం చేసేటువంటి పని బాబా, మనం నిర్వర్తించేటువంటి పని బాబా అనేటువంటి దృక్పథంతో ఉండేటువంటి వాళ్ళు. అందుకనే ఈరోజు బాబా కీర్తి ఇంతగా వ్యాప్తించడానికి ఆ రోజు భక్తులకు ఉన్నటువంటి కర్మయోగం, వారి కర్మయోగమే బాబా యొక్క వైభవాన్ని చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది. ఆ రోజు బాబా వద్దకు వచ్చినటువంటి భక్తుల యొక్క ఆలోచనలు, వారి యొక్క కమిట్మెంట్, బాబా చెప్పినట్టు మీ ఆలోచనలు, మీరు చేసేటువంటి పనులు అన్నీ నా కొరకే వినియోగించు అనేటువంటి దాన్ని శ్రీమతి రాధాకృష్ణాయి తూచా తప్పకుండా తన జీవిత పర్యంతం దానిని అనుసరించారు. తను చేసేటువంటి ప్రతి పనిలో, ముఖ్యంగా షిరిడి యొక్క రూపురేఖలు మార్చడంలో రాధాకృష్ణాయి యొక్క కృషి. రాధాకృష్ణాయి
ఒకానొక సందర్భంలో హర్దా నుంచి పెద్ద మనుషులు వస్తే వాళ్ళతో ఒక మాట అంటుంది, బాబా వెండి పల్లకిలో ఊరేగుతుంటే బాబా యొక్క వైభవాన్ని నేను చూడాలి అని చెప్పి అని అంటుంది. అది బాగా మనస్సుకు పట్టినటువంటి ఆ హర్దా పెద్ద మనుషులు వెళ్ళి బాబా కోసము వెండి పల్లకిని తయారు చేయించి తీసుకొస్తారు. ఎందుకు? రాధాకృష్ణాయి ఆలోచనలు వారిని ప్రభావితం చేశాయి. అదేవిధంగా రాధాకృష్ణాయి బాబా కోసం చేసినటువంటి ప్రతి సేవ అనేక మంది భక్తులను ఆలోచింపజేసింది. రాధాకృష్ణాయికి మరొక ఆలోచన ఉండేటువంటిది కాదు, కేవలం బాబా యొక్క వైభవం ఎలా పెరగాలి. బాబా కోసము వింజామరలు తెప్పించింది. బాబా నడిచేటువంటి ఆ ప్రదేశాలంతా కూడా సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి పూలతోటి ఆ పూల చెట్లను పెంచి ఆ పూలతోటి అలంకరించింది. బాబా వద్ద హారతుల కోసము ప్రత్యేక వేషధారణలో దండదారులను నియమించింది. వెండి హారతులను బాబా వైభవానికి సూచికగా అనేక వస్తువులను అనేక మంది భక్తులకు ప్రేరణ కలిగించి తెప్పించింది. ఎప్పుడు ఏది మాట్లాడినా రాధాకృష్ణాయి బాబా విషయాలు తప్ప మరొకటి ఎక్కడా కూడా ప్రస్తావన ఉండేటువంటిది కాదు. అంటే తను చేసే ఆలోచన, తను చేసే పని మొత్తము కూడా బాబా కోసమే అయి ఉండేది. అందుకనే ఆమె భక్తి ప్రేమల ఆచార్యురాలుగా పేరుగాంచింది. రాధాకృష్ణాయికి బాబా పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు ఇతర భక్తులను కదిలించేవి. ముంబై మహానగరంలో బంగ్లాలో ఉన్నటువంటి స్త్రీలు కూడా షిరిడీ వచ్చారంటే రాధాకృష్ణాయి ఒక మాట చెప్పిందంటే మట్టి పనులు చేసేవారు. ఇంట్లో కనీసం చీపురు పట్టనటువంటి వారు, ఇంటి నిండా నౌకలు ఉన్నటువంటి వాళ్ళు, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి భార్య కూడా షిరిడీ వచ్చిందంటే రాధాకృష్ణాయి చెప్పినటువంటి పనిని చేసేటువంటి వారు. ఈ విధంగా మహానగరాల్లో ఉన్నటువంటి అనేక మంది ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి స్త్రీలు రాధాకృష్ణాయిని చూసి ఆ పనులన్నీ కూడా చక్కబెట్టేటువంటి వారు. అట్లా అనేక మందికి ఆవిడ ఆదర్శప్రాయురాలైంది. రాధాకృష్ణాయి షిరిడీలో చాలా కొద్ది కాలమే నివసించింది. కేవలము 9 సంవత్సరాలు మాత్రమే ఆవిడ షిరిడీలో ఉన్నారు. కానీ ఒక భక్తుడు జీవిత పర్యంతము చేయలేనటువంటి పనులను బాబా కీర్తి కోసం తను చేసింది. రాధాకృష్ణాయి దగ్గర ధనము లేదు, పలుకుబడి లేదు, కానీ తన మనస్సును తనువును సద్గురు సామ్రాట్ పాదాల చెంత పెట్టింది. అదే తన పెట్టుబడి. ఆ పెట్టుబడితోటి సద్గురు సామ్రాట్ యొక్క కీర్తికి కావలసినటువంటి వాటన్నింటినీ సమకూర్చేది. రాధాకృష్ణాయి నోటి గుండా ఏది వచ్చినా సరే దానిని తూచా తప్పకుండా మిగతా భక్తులందరూ కూడా ఆచరించేటువంటి వారు. బాబా యొక్క వైభవాన్ని పెంచడానికి కావలసినటువంటి వస్తువులకు సంబంధించి రాధాకృష్ణాయి ఏది చెప్పినా దానిని సమకూర్చేటువంటి వారు ఆనాటి భక్తులు. కానీ దురదృష్టవశాత్తు రాధాకృష్ణాయి 35 సంవత్సరాల వయసులో వారు భగవంతునిలో ఐక్యమయ్యారు. అయినా సరే బాబా ప్రస్థానంలో ఎవరూ చేయలేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను రాధాకృష్ణాయి తీసుకుంది. అందుకనే ఈరోజు మనం అనుభవించేటువంటి సంస్థానం, బాబా యొక్క కీర్తి వైభవం, వచ్చే వారం మనం చేసుకోబోయేటువంటి శ్రీరామనవమి పండగ కూడా రాధాకృష్ణాయి యొక్క కృషికి ఫలితం, అదే నిదర్శనం. రాధాకృష్ణాయికి ఇంత నిబద్ధత ఎలా వచ్చింది? చాలా చిన్న వయసులో భర్త చనిపోయిన తర్వాత ఇంటికే పరిమితమైంది. కానీ రాధాకృష్ణాయికి సద్గురువుతో ఉన్నటువంటి రుణానుబంధం, పూర్వజన్మ కర్మ ఫలితం. తద్వారా 1902వ సంవత్సరంలో తనకు ఒక స్వప్నం వస్తుంది. స్వప్నంలో రూపం కనిపించకుండా ఒక వ్యక్తి యొక్క ఆ నీడ మాత్రం, ఛాయ మాత్రం కనిపిస్తుంది. ఆజానుబాహుడైనటువంటి ఒక వ్యక్తి తనకు ముందు నిలబడి, కేవలం రూపం కనిపించట్లేదు, వారి ఛాయ మాత్రమే కనిపిస్తుంది. నీవు
కర్మయోగం వైపు ప్రయాణించాలి. నీ జీవితం ఇందుకు కాదు, నీ జీవితం ఒక పరమాత్మ ప్రస్థానాన్ని ముందుకు సాగించడానికి, పరమాత్మ ప్రస్థానానికి కీర్తిని తేవడానికి అని స్వప్నంలో ఆ ఛాయ మాత్రం కనిపిస్తున్నటువంటి ఆ రూపం చెప్తుంది. మెలకువ రాగానే తెల్లవారి వెంటనే తన మెడలో ఉన్నటువంటి నగలు, చేతికున్నటువంటి గాజులన్నీ తీసివేసి తను ఇక ఇంటి నుండి వెళ్ళిపోదలుచుకుంటున్నాను, నేను ఆయాచిత వ్రతాన్ని పూనాను అని చెప్తుంది. ఆయాచిత వ్రతం అంటే ఎవరి దగ్గర కూడా ధనాన్ని అడగకూడదు, ఎవరి సహాయాన్ని పొందకూడదు, దేనిని కూడా నిల్వ చేయకూడదు, దేనిని కూడా సమకూర్చుకోకూడదు. దీన్నే ఆయాచిత వ్రతం అంటారు. నేను ఆయాచిత వ్రతాన్ని పూనాను కాబట్టి నేను ఇల్లు విడిచి వెళ్ళదలుచుకున్నాను, పుణ్యక్షేత్రాలు తిరుగుతూ నా జీవితాన్ని నేను సార్థకం చేసుకోవాలని చెప్పి బంధువులు, తల్లిదండ్రులు ఎంతమంది ఎన్ని వారించినా సరే రాధాకృష్ణాయి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి తను ముందుగా చార్ధామ్ యాత్ర చేస్తుంది. చార్ధామ్ యాత్రతో పాటు అనేక మంది సత్పురుషులను దర్శించుకుంటుంది, అనేక దేవాలయాలు తిరుగుతుంది. ఆ క్రమంలో ఆకలి వేసినప్పుడు ఒక్క పేడాను మాత్రమే తిని తను బ్రతికింది. బాబా వద్దకు వచ్చిన తర్వాత కూడా రాధాకృష్ణాయి తన కోసం ఎప్పుడూ వంట చేసుకోలేదు. బాబా పంపించినటువంటి చిన్న ముద్దను, ఒక రొట్టె ముక్కను తిని కడుపు నింపుకునేటువంటిది. ఎలా వచ్చింది ఆ నిగ్రహం? షిరిడీకి రాకంటే ముందే తనకు బాబా అనుగ్రహించినటువంటి గొప్ప సాధన. ఏమీ దొరకకపోతే పేడా తిని బ్రతికింది. అసలు తన ప్రయాణంలో ఒక్క రూపాయి కూడా లేదు. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏమీ కూడా కానీ డబ్బు తీసుకోకుండా ఇంటి నుంచి బయలుదేరింది. ఎవరైనా సరే రైల్వే స్టేషన్లో కనబడితే వారి ముందుకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి, నేను పలానా స్టేషన్ వరకు వెళ్ళాలి, టికెట్టు తీసి ఇవ్వండి అని చెప్పి యాచించింది. ఆహారం ఎక్కడైనా పెడుతుంటే 2 చేతులు చాచి యాచించుకొని భోజనం చేసింది. అట్లా చార్ధామ్ యాత్ర పూర్తి చేసుకొని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చిన తర్వాత తనకెంతో ఇష్టమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారమైనటువంటి పాండురంగ విఠలుడు ఉన్నటువంటి పండరీపురానికి చేరుతుంది. అక్కడ పండరీనాథుడి సేవలో ఉండగా 1907వ సంవత్సరంలో నానాసాహెబ్ చందోర్కర్ చెప్తారు, నువ్వు చేరాల్సినటువంటి స్థానం, నీ గమ్యం షిరిడి, అక్కడ సద్గురు ఉన్నారు, ఆ సద్గురు శ్రీ సాయిబాబాను నువ్వు సేవించుకో అని చెప్తే, అంటే 1902లో ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. అంటే బాబా 5 సంవత్సరాల పాటు అనేక ప్రదేశాలను తిప్పించాడు. మనం చాలా సింపుల్గా అనుకుంటాం రాధాకృష్ణాయి గురించి, సచ్చరితలో చాలా తక్కువ ఉంటుంది ప్రస్తావన. సొంటి ప్రసాదం చేసి ఇచ్చింది శ్రీరామనవమికి, లేకపోతే రాధాకృష్ణాయి సంస్థానం ఏర్పాటు చేయడానికి ఆమె కృషి ఉందని చెప్పి. ఆ కృషి వెనకాల 5 సంవత్సరాల సాధన. బాబా ఆవిడను 1902వ సంవత్సరంలో ప్రపంచాన్ని చుట్టడానికి, తిరగడానికి, అన్ని క్షేత్రాలను దర్శించడానికి ప్రేరణ కలిగించాడు. కఠోరమైనటువంటి దీక్షతోటి, ఒక్క రూపాయి కూడా డబ్బు చేతిలో లేకుండా, నానేటువంటి వారు ఎవ్వరి సహకారం లేకుండా మొత్తం తిరిగి వచ్చింది. చివరికి తను చేరాల్సినటువంటి గమ్యస్థానానికి షిరిడీకి చేరింది. చేరిన తర్వాత బాబా ప్రస్థానంలో ఈరోజు మనందరము కూడా బాగా గుర్తుపెట్టుకొని బాబా స్వయంగా చేయించినటువంటి ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవానికి రాధాకృష్ణాయి చేసినటువంటి కృషి. 1897లో కేవలం శ్రీరామనవమి రోజు ఉరుసు, జెండా, చందనోత్సవాలు మాత్రమే జరిగేటివి. 1912వ సంవత్సరంలో కాకా మహజనికి, అదేవిధంగా భీష్మకు కలిగినటువంటి ప్రేరణ. భీష్మ శ్రీరామనవమి రోజు ఈ శ్రీరామ జన్మోత్సవం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచనను కాకా మహాజన్తో చెప్తే, కాకా మహాజన్ వెళ్ళి రాధాకృష్ణాయికి చెప్తే, తప్పకుండా మీరు బాబా అనుమతి తీసుకోండి, మీరు అనుమతి ఇలా రాగానే నేను సొంటి ప్రసాదాన్ని, ఊయలను నేను సిద్ధం చేస్తాను. వెంటనే బాబా నుంచి అనుమతి రాగానే సొంటి ప్రసాదాన్ని, ఊయలను పంపించి, మొదటి శ్రీరామనవమి చాలా నిడారంబరంగా జరిగిన తర్వాత నుంచి జరిగినటువంటి శ్రీరామనవమి ఉత్సవము రాధాకృష్ణాయి ఎంత అంగరంగ వైభవంగా జరిపించేది. తాను స్వయంగా భక్తులకు కావలసినటువంటి ప్రసాదాలన్నీ ఆతల్లే తయారు చేసేది.
అంతేకాదు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడెక్కడ పందిళ్ళు వేయాలి, ఏ సౌకర్యాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, క్యూ లైన్లు ఎలా పెట్టాలి, ఎక్కడ మంచినీళ్ళు పెట్టాలి అనేటువంటి ప్రతి విషయాన్ని రాధాకృష్ణాయి స్వయంగా పర్యవేక్షించేటువంటిది. ఆ విధంగా షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవానికి రాధాకృష్ణాయి చేసినటువంటి కృషి, షిరిడీలో జరిగేటువంటి శ్రీరామనవమి ఉత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీరామ జన్మభూమి అయినటువంటి అయోధ్య దాదాపు 1583 నుంచి మొన్నటి వరకు కూడా 2023 వరకు కూడా అనేక వివాదాల్లో చిక్కుకొని రామజన్మభూమిలో రాముడు పుట్టినటువంటి ఆ పుణ్యభూమిలో శ్రీరామచంద్రమూర్తికి ఊయల ఉత్సవము లేదు, జన్మోత్సవము లేదు. అనేక వివాదాలతో మలుపు తిప్పుతున్నటువంటి క్రమంలో బాబా 1912లో తన భక్తులకు ప్రేరణ కలిగించి, ఎందుకంటే బాబా ఏది స్వయంగా చేయలేదు, చెప్పలేదు, చేయించలేదు, భక్తులకు సత్సంకల్పాలు కలిగించి వారి చేత ఉత్సవాలను జరిపించారు తప్ప బాబా ఏది కూడా ఉరుసు బాబా చేయమనలేదు, చందనోత్సవం బాబా చేయమనలేదు, జెండా ఉత్సవం కూడా బాబా చేయమనలేదు. కేవలం భక్తులకు కలిగినటువంటి సత్సంకల్పం 1912 నుండి ఇప్పటి వరకు కూడా సాక్షాత్తు రామజన్మభూమిలో కూడా జరగనటువంటి రాముడి యొక్క వైభవం షిరిడి నేలపైన జరిగింది. ప్రతి ఏడాది కూడా 1912 నుండి ప్రతి ఏడాది కూడా రామ్లల్లాకు ఊయల కట్టి అద్భుతమైనటువంటి కీర్తన రామ జన్మోత్సవాన్ని షిరిడిలో మనం చూస్తాం. మీరు చూడండి, ఎక్కడా కూడా నాకు తెలిసి ఏ మందిరంలో కూడా ఇంత అద్భుతమైనటువంటి రామజన్మోత్సవం ఎక్కడా జరగదు. ఆ రామజన్మోత్సవం చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది. ఈరోజు అయోధ్యాపురిలో రామ్లల్లా ప్రతిష్టాపన జరిగింది. ఈరోజు అయోధ్యలో గొప్ప వైభవం నెలకొంది. కానీ అయోధ్య కంటే ముందే షిరిడీపురిలో ప్రతి ఏటా కూడా దాదాపు 115 సంవత్సరాలుగా ప్రతి ఏటా రామవైభవం మనకు షిరిడీలో కనిపిస్తుంది. బాబాకు రాముడంటే ఎంత ఇష్టమంటే రాముడి పేరు చెప్పగానే బాబా మోము ప్రకాశవంతమయ్యేదట. ఎందుకంటే రాముడంటే త్యాగం, రాముడంటే సహనం, రాముడంటే ఇచ్చిన మాట ప్రకారం నడుచుకునేటువంటి వాడు. ఈ కలియుగంలో సాయిరాముణ్ణి ఆశ్రయించినటువంటి ప్రతి బిడ్డ కూడా రాముడికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కలిగి ఉండాలనేటువంటిది బాబా తపన. అందుకోసమే ప్రతి భక్తుడిలో ఆ మార్పు రావాలని, ప్రతి భక్తుడు కూడా ధర్మ మార్గాన ఉండాలని, ప్రతి భక్తుడిలో ఓర్పు, సహనం, శ్రద్ధ ఇవన్నీ కూడా ఉత్తమ సంస్కారాలన్నీ కూడా ఉండాలని చెప్పి ప్రతి ఏటా కూడా బాబా శ్రీరామ జన్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించేటువంటి వారు. షిరిడిలో జరిగేటువంటి శ్రీరామనవమి ఉత్సవంలో జరిగేటువంటి కీర్తనలో రాముడి యొక్క గుణగణాలను అద్భుతంగా కీర్తిస్తారు. దాస్కన్ మహారాజుకు బాబా యొక్క అంతరంగం తెలుసు కదా. బాబా శ్రీరామనవమి రోజు రాముడి గురించి ఏమి చెప్పించదలుచుకున్నాడు, రాముడి యొక్క అద్వితీయమైనటువంటి సుగుణాలు. శ్రీరామచంద్రమూర్తికి అప్పుడప్పుడే పసిప్రాయం పోతున్నటువంటి తరుణం. ఆ తరుణంలో విశ్వామిత్రుడు వచ్చి యాగాన్ని రక్షించమని అంటే తండ్రి దశరథుడు పంపించడానికి భయపడుతూ ఉంటే తండ్రిని తన గురువైనటువంటి వశిష్ఠునికి నమస్కారం చేసి విశ్వామిత్రుడి వెంట బయలుదేరుతారు శ్రీరామచంద్రమూర్తి. అంతటి సాహసం ఉండాలి. తండ్రి యొక్క, గురువు యొక్క అనుగ్రహం ఉంటే దేనినైనా నేను సాధించగలుగుతాననేటువంటి ధైర్యం శ్రీరామచంద్రమూర్తిలో ఉంది. అంతేకాదు సోదరుల పట్ల ప్రేమ, తండ్రి పట్ల గౌరవం, తనకు సర్వ హక్కులు, సర్వ అధికారాలు, రాజ్యాన్ని ఏలడానికి ఉన్నా సరే తండ్రి మాటను గౌరవించి ఏ విధంగా అరణ్యాలకు రాముడు వెళ్ళాడు. ఆ శ్రీరామ జన్మోత్సవ
కీర్తనలో ఇంత అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి జననం సమయంలో అయోధ్యాపురి ఏ విధంగా మయూరి వలె నాట్యం చేసిందో, అక్కడ ఉన్నటువంటి జనుల్లో రాగద్వేషాలు పోయి రామ అనేటువంటి నామం వినగానే రాగద్వేషాలు పోయి అందరికీ కూడా సమతాభావం ఏ విధంగా ఏర్పడిందో, అటువంటి సమతాభావం ఈరోజు కలియుగంలో ప్రతి జీవిలో ప్రతి భక్తుడిలో ఉండాలనేటువంటి కాంక్ష బాబాది. అందుకోసం శ్రీరామ జన్మోత్సవాన్ని బాబా షిరిడీలో చేయించారు. చాలామంది మనం తెలుగు వాళ్ళం షిరిడీకి గురు పౌర్ణమికి ఎక్కువగా వెళ్తాం, తర్వాత బాబా మహాసమాధి ఉత్సవానికి వెళ్తాం. కానీ చాలామందికి 2017-18 వరకు కూడా షిరిడీలో జరిగేటువంటి రామనవమి ఉత్సవ వైభవం ఎవరికి తెలియదు. అదృష్టవశాత్తు 2017లో బాబా సాయి టీవీ ద్వారా షిరిడీలో జరిగేటువంటి రామ జన్మోత్సవాన్ని కళ్ళకు కట్టినట్టు మనందరికీ చూపెట్టారు. అప్పటి నుండి మొదలైంది శ్రీరామ జన్మోత్సవం ఇంత అద్భుతంగా షిరిడీలో జరుగుతుందా అని చెప్పి. ఆ తర్వాత నుంచి అనేక మంది షిరిడీలో జరిగేటువంటి రామ జన్మోత్సవాన్ని చూడడానికి చాలామంది ఈరోజు వెళ్తున్నారు. రాముడి యొక్క వైభవం అయోధ్యాపురిలో మసకబారినప్పుడు, అయోధ్య ఆలయంలో కనీసం ప్రవేశానికి అనుమతి లేనప్పుడు, కనీసం రామజన్మ ఊయల ఉత్సవాన్ని కూడా జరుపుకోలేనటువంటి రోజుల్లో ఆ రాముడి యొక్క వైభవాన్ని శ్రీ సాయిబాబా గగనాంతరం రాముడి యొక్క వైభవం అంతా కూడా షిరిడీపురిలోనే కొలువుదీరేది. అంత అద్భుతంగా రామనవమి ఉత్సవాన్ని ఆ రోజు బాబా చేయించారు. ఈరోజు అయోధ్యాపురిలో రామ్లల్లా కొలువయ్యాడు. రామ్లల్లా కొలువైన తర్వాత అయోధ్యాపురిలో ఈరోజు వైభవం చాలా అద్భుతంగా ఉండవచ్చు శ్రీరామనవమికి. కానీ 100 సంవత్సరాలకు పైగా షిరిడీలో జరుగుతున్నటువంటి వైభవం కూడా మహాద్భుతమైనటువంటిది. రామ్లల్లా అయోధ్యాపురిలో కొలువైనటువంటి సందర్భంగా ఈ ఏడాది షిరిడీలో జరిగేటువంటి శ్రీరామనవమి వైభవానికి మరింత ఘనంగా మనం ప్రతి సంవత్సరం మనం చేసేటువంటి అర్పణం కార్యక్రమాన్ని మరింత ఘనంగా మనం చేయాలి. అందుకు మీరందరూ కూడా సహకరించాలి. మీరందరి సహకారంతో పెద్ద ఎత్తున మనం ప్రసాదాలయానికి గోధుమల సమర్పణ, శ్రీరామనవమి రోజు షిరిడీలో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మనం చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు పాల్గొనలేనటువంటి వాళ్ళు తప్పకుండా ఈ అర్పణం కార్యక్రమంలో పాల్గొని శ్రీరామనవమి రోజు మన వంతు సేవ షిరిడీలో చేయడానికి మనం కూడా ముందుందాం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.